సార్ I request Harish Shankar garu also to join. Harish Shankar గారిని కూడా ఈ విక్ సిటీ లాంచ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉండుంటే ఆఫ్ స్టేజ్ ఆన్ స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లో విడుదల కాబోతోంది. మరి ఆడియో సిడి బాక్స్ని తీసుకురావాల్సిందిగా చంద్రకుమార్ గారిని కోరుతున్నాము. చంద్రకుమార్ గారు ఫ్రమ్ లహరి మ్యూజిక్. మరి ఆడియో సిడీని లాంచ్ చేయవలసిందిగా రాజమౌళి గారిని కోరుతున్నాము. ఫస్ట్ సిడీని కీరవాణి గారు అందుకుంటారు. సో ఇలా ఇవాటి మన ఆడియో సిడీని లాంచ్ చేస్తున్నారు రాజమౌళి గారు. అండ్ మొదటి కాపీని అందిస్తున్నారు కీరవాణి గారికి. సంపులు చూపిస్తా వత్తులు పుట్టే అత్తరు ముద్దిస్తా గుంపుల చౌరిస్తా వత్తకు రప్పిస్తా ఆరని బట్టల ఆకలి తీరుస్తా నీ కత్తర మడతల్లోన నా నెత్తర చెడ కొట్టిస్తా మో మాటంగా బల పాటంగా నీ బీపీ పెంచిస్తా రా రా రంగేలి రాజా బాబు ఆడిస్తా రా నీతోనే ఐటమ్ సాంగ్. Thank you very much, sir, for doing the honors. Mari, we'll start with Isha. Ishani సందర్భంగా ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Can we hear from you, Isha? అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీవి సినిమా బ్యానర్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నరేష్ గారికి రాజేష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ సేమ్ టీంతో వర్క్ చేయడం మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు, విందా గారు, కళ్యాణి గారు. సో ఐ ఫీల్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు కళ్యాణి కొడూరి గారు. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. నరేష్ గారితో సినిమా చేయాలి అని ఆలోచన వచ్చినప్పటి నుంచి, అంటే మేము ఇద్దరం చాలాసార్లు సందర్భాల్లో కలిసి ఏదో సినిమా చేయాలని అనుకోవడం జరిగింది. కానీ తగిన కథ, దానికి తగిన ఒక థీమ్ మాకు దొరక్క కొంచెం సమయం పట్టింది. చివరికి నేను చాలా ఎక్సైట్ అయ్యి, నేను ఇప్పటివరకు ఎప్పుడు చెయ్యని ఒక జానర్లో ఒక కథ నాకు దొరకడము, నాకు తట్టడము, అది నరేష్ గారికి చెప్పడం అని నచ్చడం జరిగి ఒక వినూత్నమైన కథా కథనాలతో ఆయన్ని కొత్తగా చూపించాలి, ఆయనకున్న ఇమేజ్ని పరిధిలోనే ఆయన్ని కొత్తగా చూపించాలి, హాస్యం కొత్తగా ఉండాలి, కథా కథనాలు కొత్తగా ఉండాలి, పాత్రలు కొత్తగా ఉండాలి. ఈ సినిమాలో చేసిన ఎవరు వాళ్ళ సీనియర్ భరణి గారు ఉన్నారు, పోసాన్ గారు ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు, శ్రీనివాస్ అవసరాల, సంపూర్ణేష్, చాలా చంద్రమోహన్ గారు ఉన్నారు, శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు. ఎవరు కూడా అంతకుముందు వాళ్ళని చూసినట్టు కాకుండా కొత్తగా చూడాలి ప్రేక్షకులు అని కోరుకుని కొత్తగా తీయడానికి ప్రయత్నించే సినిమా ఇది. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజేష్ గారికి, నరేష్ గారు ముఖ్యంగా ఈవీవి సినిమా బ్యానర్ని మళ్ళీ రివైవ్ చేసే అవకాశం, ఆ సందర్భంగా నేను దర్శకత్వం వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెడతానని ఆశిస్తున్నాను, కోరుతున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ నేను అంతమంది పనిచేసిన వాళ్ళే, వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా చాలా ఆరోగ్యకరమైన, ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన హాస్యరస చిత్రం. అందరూ తప్పకుండా చూసి దీన్ని సక్సెస్ చేయాలని, ఇంత మంచి సంగీతాన్ని మళ్ళీ నాకు కళ్యాణి కొర్రు గారితో ఉన్న సాన్నిహిత్యం కానీ బాంధవ్యం కానీ కొత్తగా నేను చెప్పక్కర్లేదు. ఎంతో అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్, అంతకుముందు ఆ తర్వాత ఈ సినిమా 4వ సినిమా. నాకు ఆయనతో అద్భుతమైన సంగీతాన్ని ఎప్పుడు ఇస్తారు ఆయన నాకు. అండ్ లిరిక్ రైటర్స్ ముఖ్యంగా సిరివెన్నెల గారు,
రాంబాబు గోసాల చాలా మంచి పాట రాశారు దీనిలో. తర్వాత రామజోగేశ్ శాస్త్రి గారు అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, వీళ్ళందరూ కూడా మరీ కృతజ్ఞతలు. ఈ సినిమా నాకు కానీ నాకు పేరు ఎంత వచ్చినా రాపోయినా రాజేష్ గారికి, నరేష్ గారికి చాలా పేరు, డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సంపూర్ణేష్ బాబు గారిని మాట్లాడాల్సిన కోరుతాం. ముందుగా వేదిక మీదకి రావాలి. అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే స్టీవెన్ శంకర్ ఒక పిండి బొమ్మను చేస్తే ఆ పిండి బొమ్మకు ప్రాణం పోసినటువంటిది రాజమౌళి గారు, గురుగారు. నిజంగా అసలు రాజమౌళి గారి ట్విట్ తోటి ఈరోజు నేను ఈ స్టేజ్లో నిలబడ్డానండి. నిజంగా రాజమౌళి గారికి నా లైఫ్ ఉన్న రోజులు తన రుణం తీర్చుకోలేను. ఇకపోతే ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ నాది. ఫస్ట్ నేను ఎలా అసలు నరేష్ అన్న వీళ్ళందరితో ఎలా చేస్తాను అనుకున్నా, అంత పెద్దవాళ్ళ కాంబినేషన్లో మంచి క్యారెక్టరు, అందరూ బాగా చేశాము. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. మాట్లాడతాం. ఏం మాట్లాడాలి? ఏయ్ నాని, మోహన్ కృష్ణ గారు థ్యాంక్ యూ అండి. ఇది మీతో 4వ సినిమా, ఇది కూడా హిట్ అవ్వాలని, మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ భరించారు నన్ను. నరేష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పాటలు మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చినాయండి. సీడీ కూడా రిలీజ్ చేస్తాం సార్. రాజేష్ గారు అండ్ నరేష్ గారు కంబైన్డ్గా ఇద్దరికి చాలా మంచి సక్సెస్ వచ్చి చాలా మంచి మీకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను సార్. అండ్ రాజేష్ గారిని తలుచుకుంటే చాలా చిన్నపిల్లడిలా ఉంటాడు. నాతో ట్యూన్స్ వినిపించేటప్పుడు చాలా ఆయనకు నచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన పర్టికులర్గా ఇష్టం లేదని చెప్పారండి. నాతో ఆ పేరు చెప్పను కానీ ఏమంటే మరీ అదేంటి అలా చేసేసారు ఆయనలాగా అని చెప్పి అన్నాడు నన్ను ఒకసారి కారులో. సరే ఎలా చేయమంటారంటే ఏదో మీకు తెలుసు కదా అని వారు మళ్ళీ ఏం సజెషన్స్ ఇచ్చేవారు కాదు. సో అలాగే ఎలాగోలా నెట్టుకొచ్చానండి. హోప్ఫుల్లీ ఆడియో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆయన సంపు గారితో ఫోటో దిగే అదృష్టం మిస్ కాకూడదని ఆ ఫోటో దిగాక మాట్లాడుతూ అన్నారు. సో నరేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎక్కువసేపు మాట్లాడను, 3 లైన్స్ ఫిక్స్ అయ్యాను ఇవాళ. ముందుగా సంక్రాంతి అయినా వచ్చిన గెస్టులందరికీ చాలా చాలా పేరున చాలా థ్యాంక్స్. నా మీద, మా నాన్నగారి ప్రేమ, మా బ్రదర్ మీద, మా ఫాదర్ మీద ప్రేమతో వచ్చినందుకు అందరికీ పేరున కృతజ్ఞతలు. సెకండ్ థింగ్, నీ సినిమా గురించి ఏం మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే సక్సెస్ తర్వాత, రిలీజ్ తర్వాత మాట్లాడతాను. బట్ రాజేషు, నన్ను, మా ఫాదరు మా కెరియర్లో మమ్మల్ని హీరోగా నిలబడటానికి ఎంత కష్టపడ్డారో దానికంటే ఎక్కువ కష్టపడి ఈవీ సినిమాని పెద్ద బ్యానర్ చేస్తాం. ఇది మా ప్రామిస్. థ్యాంక్ యూ.